హలో గాయ్స్, ఈరోజు మన టాపిక్ అయితే మన ఫోటోని అయితే ఎలా కట్ చేయాలో అయితే ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. అయితే మీరైతే నేను చాలా అంటే చాలా వీడియోస్ చేశాను. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని అయితే ఎలా రిమూవ్ చేయాలి, ఇంకా దానికి వేరే బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా యాడ్ చేయాలి, పిఎన్జి రూపంగా మన ఫొటోస్ని అనేది ఎలా పెట్టుకోవాలని చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేశాను. వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. మన ఫోటోని అయితే ఎలా కట్ చేసుకోవాలో ఆ నుండి చూసి అయితే మీరైతే చాలా సింపుల్గా ఒక 4-5 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అన్ని కూడా మీరు నేర్చుకున్నారంటే చాలా అంటే చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా మన ఫొటోస్ అయితే కట్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్కి మన ఫొటోస్ని అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండానే అయితే మనమైతే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం. అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్ళేసరికి మన ఫోటోని కట్ చేయడమే ఎలా కట్ చేయాలనేది ఇప్పుడైతే ఇదైతే నాకు తెలిసి ఇది సెకండ్ మెథడ్ అనుకుంటాను. అయితే ఇప్పుడు కట్మిక్స్ స్టూడియో అనే యాప్ని యూజ్ చేసి అయితే ఎలా కట్ చేయాలో అయితే ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కట్మిక్స్ స్టూడియో యాప్ అంటే ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది. దీని యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రాసెస్ అయితే చూద్దాం, ఇందులో ఏ విధంగానైతే ఫోటోని అయితే కట్ చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం అయితే ఇప్పుడైతే నేనైతే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఎలాంటి ఇట్లా ఎంటీ బ్యాక్గ్రౌండ్తో ఏం లేకుండా రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ పే క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ అని ఉందిగా, గ్యాలరీ పే క్లిక్ చేయండి. గ్యాలరీ పే క్లిక్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫోటోని అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక ఫోటోని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నేను రిమూవ్ చేయాలంటే ఏ ఫోటోని అయితే కట్ చేయాలనేది నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఉన్నది, ఈ ఫోటోని అయితే నేనైతే కట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ సీజర్ సింబల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ సీజర్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ కత్తెర సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ కింద చూసుకున్నారంటే ఆటో కట్, మాన్యువల్ కట్, షేప్ కట్ ఇక్కడ ఉంది. ఇక్కడనైతే మనం అయితే ఆటో కట్ని అయితే ఎంచుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆటో కట్ అయితే సెలెక్ట్ అయ్యి వచ్చేసింది డిఫాల్ట్గా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద ఇలా క్లిక్ చేసి ఇలా కొంచెం ఏంటంటే నేను ఎలా కట్ చేస్తున్నా అలా కొంచెం రఫ్గా కట్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, రఫ్గానే కట్ చేస్తున్నా, నేనైతే అంత క్లారిటీగా అయితే ఏం కట్ చేస్తలేను కరెక్ట్గా. ఇప్పుడు చూడండి, రఫ్గా కట్ చేయగానే మనకైతే ఇలా రావడం జరిగింది. ఇలా వచ్చేసింది అయితే మనమైతే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నారంటే మాన్యువల్ ప్లస్, మాన్యువల్ మైనస్ అనే రెండు ఐకాన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మాన్యువల్ మైనస్ అండ్ మాన్యువల్ ప్లస్, ఈ రెండింటిని చూసుకుంటే మన ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మాన్యువల్ ప్లస్ పై క్లిక్ చేస్తున్నాను. ప్లస్ పై క్లిక్ చేయగానే మనకైతే ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నారంటే మన హెడ్లో హెయిర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మాన్యువల్ ప్లస్ పై క్లిక్ చేసి ఇలా దాని మీద డ్రాగ్ చేయగానే మనకైతే ఇదైతే ఇట్లా యాడ్ కావడం అయితే జరుగుతుంది. మనం ఎంత జూమ్ కావాలంటే అంత జూమ్ అయితే చేసుకొని చాలా అంటే చాలా క్లారిటీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్స్, వితిన్ 5 మినిట్స్లో మనమైతే ఇప్పుడు ఈ ఫోటోని అయితే చాలా అంటే చాలా ఈజీగా కట్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు చూసుకున్నారా, ఇప్పుడు అయిపోయింది. ఇక్కడికి ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఇక్కడ ఇది రాలే. సో దీన్ని కూడా మనమైతే యాడ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను యాడ్ అయితే చేసేస్తున్నా. మీరైతే మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే చాలా అంటే చాలా ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే వీడియో నచ్చినా కూడా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్లనైతే నాకైతే చాలా అంటే చాలా ఎంగేజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో నాకైతే మరిన్ని వీడియోస్ మీకోసం తయారు చేయాలనిపిస్తుంది. సో నేనైతే చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్తో తయారు చేస్తాను కాబట్టి అవి మీకైతే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్లో ఒక్క కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయగానే నేనైతే చేసుకుంటున్నాను. అలాంటి వీడియోలు అయితే తయారు చేస్తే వితిన్ టూ డేస్లలో మీకైతే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అంతా అడ్జస్ట్ చేసుకున్నా. ఇంకెక్కడైనా వేయిందా మనకు ఏడో వెళ్ళలే. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ కింద ఉంది. ఓకే, మరి ఇక్కడ మధ్యలో ఇక్కడ గమనించారంటే ఇక్కడ గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. ఈ గ్యాప్ మరి గ్యాప్ని ఎట్లా తీయాలంటే ఇక్కడ మాన్యువల్ మైనస్ బటన్ సెలెక్ట్ చేసుకొని, అంటే మాన్యువల్ మైనస్ అంటే అర్థం ఏంటి, తీసేయాలి. సో తీసేయడం కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది ఈ గ్యాప్ని మనం తీసేద్దాం. ఓకేనా, మైనస్ అంటే తీసేయడమే, అందరికి కూడా తెలిసిన విషయమే. సో మనం తీసేస్తున్నాం. ప్లస్ అంటే యాడ్ చేయడం. ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరిదాకా మనం చూసుకున్నాగా హెడ్ వేయింది యాడ్ చేసినాం. ఎట్లా ఆ మాన్యువల్ ప్లస్ ఆప్షన్ యూజ్ చేసి, అంటే ప్లస్ అంటే యాడ్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే నేనైతే కట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఇప్పుడు ప్లస్ ఇక్కడ చిన్నగా వేయింది కాబట్టి నేను ప్లస్ తీసుకొని యాడ్ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా వెరీ ఈజీ. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, అక్కడ అయిపోయింది. ఇక్కడ చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది కరెక్ట్ ఏర్పడడం లేదు. సో ఇక్కడ క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నారంటే ఇప్పుడు ఇది రెడ్లో వస్తుంది. చూసారా, ఇక్కడ బయటలో క్లిక్ చేస్తే మనకైతే రెడ్లో రావడం జరుగుతుంది. ఇట్లా రెడ్లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే అప్పుడు కొన్ని కలర్స్ అనేది మనకి ఏర్పడు.
సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రెడ్లో సెలెక్ట్ చేసుకొని ఇలా చేసుకున్నామంటే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏది విషయం అర్థం కాకున్నా కానీ మళ్ళీ నాకు కామెంట్ చేయండి, మళ్ళీ అయితే రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రతి వీడియోకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే చాలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మాన్యువల్ మైనస్ క్లిక్ చేసి ఇదంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, నాకు ఎంత జూమ్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని నేనైతే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం పోయింది, సో ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే. ఇక్కడ కింద మన కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంది. సో దీన్ని కూడా మనమైతే చేసేసుకుందాం రిమూవ్. ఇప్పుడు నేను రిమూవ్ చేసేస్తున్నా, అట్లా రిమూవ్ చేయండి. మీరు ఇట్లా మన వాట్సాప్ గ్రూప్లో ఇట్లా జాయిన్ కాకపోతే ఇట్లా వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ అయితే మీరు అయితే జాయిన్ అయితే కావచ్చు. మన ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లానైతే మనం ఈజీ అంటే ఈజీగానైతే ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ మన ఫోటోనైతే ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేనైతే ఇలా కొంచెం కట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా వెరీ ఈజీ. ఇప్పుడు ఈ 5 మెథడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కింద ప్లేలిస్ట్ మీకు ఉంటుంది. 5 మెథడ్స్లో మీకైతే ఏదైతే ఈజీగా ఉంటుందో అది ఫాలో కాండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఈజీగా ఫాలో అయ్యి మీ ఫోటోని అయితే చాలా అద్భుతంగానైతే కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నాకైతే ఓకే. ఇక్కడ నేను వేయిందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయడం మనకి ఏర్పడుతుంది కొంచెం. ఓకే, ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది మనకు లాస్ట్కి అయితే అవుట్పుట్. ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ కొంచెం పాయింట్ అనేది కొంచెం పోయింది. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం జూమ్ చేసుకుంటాం, మనం ఎంత జూమ్ చేసుకుంటాం మనం అడ్జస్ట్ చేస్తామో అంత బాగా రావడం జరుగుతుంది. ఫోటో కట్టింగ్ కూడా చాలా స్మూత్ అయితే ఎడ్జెసెస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఫోటో కట్ చేసినట్టు కూడా మనకి ఏర్పడదు. ఇక్కడ మళ్ళీ మనకి ఇటు వెళ్ళడం జరిగింది. మళ్ళీ వస్తే మాన్యువల్ మైనస్ సెలెక్ట్ చేసుకొని కొంచెం తీసేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే. ఇప్పుడైతే ఫోటో అయితే ఓకే. ఇంకెక్కడైనా ఉందా అనేది మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూసారంటే కొంచెం ఏంటంటే అవుట్పుట్ కొంచెం వేరే వచ్చేసింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంతే. ఇప్పుడైతే మనకైతే ఫోటోని అయితే కట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా నీట్గా అయితే రావడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వేరే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇలా ఇక్కడ రైట్ మార్క్ అయితే మీకు కనబడుతుందిగా, ఈ రైట్ మార్క్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది మనకు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ప్లస్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కనబడ్డదిగా, ఈ బ్యాక్గ్రౌండ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మళ్ళీ మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ముందుగానే ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎలాంటి డౌన్లోడ్ చేసుకోలేదు. సో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ మీకు ఈ ఫోటో కనబడుతుంది ఇంతకుముందుది, అదే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. దీనికి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా చూడండి. ఒక పక్క పొంటి ఇట్లా యాడ్ చేస్తున్నా, కొంచెం పెద్ద చేసుకొని ఇట్లా కొంచెం పక్కకు జరుపుకుంటాం, ఇట్లా యాడ్ చేసుకుంటాం. మీరైతే మీ ఇష్టం ఉన్న బ్యాక్గ్రౌండ్కి అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. చూసారా రెండింటికి ఏమైనా డిఫరెంట్ ఉందా? ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయంటే మీకు రెండింటికి ఇంకో బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో క్లిక్ చేసిన ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో పక్కకి ఇప్పుడు నేను పెట్టేస్తున్నా. చూసారంటే ఇప్పుడు ఆ ఫోటో పక్కకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే వెరీ ఈజీగా పెట్టేసా. కొంచెం ఇట్లా ఓకే పెట్టేసిన. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనుకుంటున్నామంటే దీన్ని కొంచెం ఇట్లా ఏంటంటే లైట్గా చేయాలనుకున్నాం. అంటే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉందా, ఈ బ్లెండ్ ఆప్షన్పై క్లిక్ చేసి మనం ఇట్లా కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇట్లా స్క్రీన్ ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే బ్యాక్ అయితే వెళ్ళేస్తున్నాను. ఓకే, బ్యాక్ వెళ్ళేస్తే ఇట్లనైతే రావడం అయితే జరుగుతుంది. మనకి బ్లెండింగ్ కూడా అవసరం లేదు. సో నేను బ్యాక్ వెళ్ళేసా. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కొంచెం ముందుకు పోయి చూసుకున్నారంటే ఇక్కడ మనకు బార్డర్ అని ఉంది. ఈ బార్డర్పై క్లిక్ చేయగానే మనకు ఫోటో చుట్టూ బార్డర్ అయితే రావడం. ఇట్లా థంబ్నెయిల్ చేసేటప్పుడు చాలా వీడియోస్కి అయితే బార్డర్ అయితే అవసరం ఉంటుంది. ఇట్లా మన ఫోటో కట్టింగ్ అప్పుడు మనం ఈ బార్డర్ కలర్ అనేది మనకి ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్లో, పింక్, మీ ఇష్టం. మనకి గ్రీన్ కావాలంటే గ్రీన్, బ్లూ కావాలంటే బ్లూ, ఇట్లా ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ విడ్త్ మనకి ఎంత దొడ్లో కావాలి అనేది, అంటే ఆ బార్డర్ అనేది మనకి ఎంత దూరంలో ఉండాలి, ఎంత అది ఉండాలి అనేది ఇది ఫ్రెండ్స్. ఓకే, నాకైతే ఎటువంటిది అవసరం లేదు కాబట్టి నేనైతే బార్డర్ నుండి కూడా బ్యాక్ అయితే వెళ్ళేస్తున్నాను. వెళ్ళేసిన తర్వాత ఇంకా ఇక్కడ కలర్, ఈ కలర్ వచ్చేసి ఇక్కడ ఒపాసిటీ అంటే ఇక మనం కొంచెం తగ్గించచ్చు, పెంచవచ్చు. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇక మనకి ఇక ఫోటో ఇది చూసుకున్నట్టయితే రకరకాల మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటే కట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే డూప్లికేట్ అంటే ఇంకొకటి కావాలనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నా అంటే
ఇక్కడ మనకి ఫోటో ఉంది. ఈ ఫోటోని మనం డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకుంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ డూప్లికేట్ అని ఉంది. సో డూప్లికేట్ క్లిక్ చేసి ఇంకొక ఫోటో ఇట్లనైతే మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఎన్ని ఫోటోలు అంటే. లాస్ట్కి అంత అయిపోయింది, యాడ్ చేసుకుంటే అయిపోయింది, అంత అయిపోయింది అనుకో, ఇక సేవ్ చేయాలి. సేవ్ ఎట్లా చేయాలి, ఇక్కడ పైన మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ కనబడుతుంది. ఈ సేవ్ ఆప్షన్లో సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రావడం జరిగింది ఇమేజ్ సేవ్డ్ ఇన్ గ్యాలరీ. సో మనకి ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఒకవేళ మీకు పిఎన్జీఏ కావాలి, మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాగా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేయగానే ఇక్కడ ఇట్లనైతే ఇది రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ సేవ్ బటన్ పై క్లిక్ చేయగానే ఇమేజ్ సేవ్డ్ ఇన్ గ్యాలరీ, ఇది మనకైతే పిఎన్జీ రూపంలో సేవ్ అవడం అయితే జరుగుతుంది మన గ్యాలరీలో. ఇప్పుడు మనం దీన్ని అయితే ఎలాంటి వీడియోలను అయితే యాడ్ చేసుకున్నా కానీ మనకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి పిఎన్జీ రూపంలో మాత్రమే ఉంటుంది, వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఇట్లా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒక్కసారి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పారండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు టాటా.